రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యవహారంపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నేడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. బండారి ఫంక్షన్ హాల్లో తన అనుచరులతో సమావేశం నిర్వహించనున్నారు జీవన్ రెడ్డి. ఈ వేదికగా తన తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. జీవన్ రెడ్డి ఏం మాట్లాడతారు అని రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. జీవన్ రెడ్డి ప్రస్థానం కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాలకు పైగా సాగింది. ఇక కొంతమంది నేతల తీరుతో విసిగిపోయిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేసినా ఆయన మాత్రం వెనక్కి తగ్గకుండా ఒకే మాట మీద ఉన్నారు. అయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీలోకి వస్తానంటే తానే స్వయంగా వెళ్లి జీవన్ రెడ్డికి ఆహ్వానం పలుకుతానని చెప్పారు. మరి జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరతారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, అసలు జీవన్ రెడ్డి ఏదైనా పార్టీలో చేరుతారా లేకపోతే ఏంటి అనే ఉత్కంఠ నెలకొంది. ఏంటి దీనిపై అప్డేట్స్? ఏమన్నా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యవహారమే హాట్ టాపిక్గా మారింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల జీవన్ రెడ్డి అసంతృప్తి ఉంటూ ఆయనే ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇటీవల కాలంలో కూడా పార్టీ మారుతున్న ప్రచారం నేపథ్యంలో టీపీసీసీ నేతల నుండి ఏఐసీసీ నేతల వరకు కూడా బుజ్జగింపుల పర్వం కొనసాగించారు. నిన్న మొన్న కూడా జీవన్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా క్యూ కట్టినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు నేను బండారి గార్డెన్ చూడొచ్చు. ఇక్కడ మరి కాసేపట్లోనే జీవన్ రెడ్డి సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. పార్టీ కార్యకర్తలు కావచ్చు, సహచరులు, అభిమానుల సమక్షంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆయన పొలిటికల్ జర్నీ ఎట్లా ఉండబోతుందో ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. మనం బండారి గార్డెన్ లో ఇక్కడ మీటింగ్ సంబంధించినటువంటి ప్లేస్ విజువల్స్ లో చూస్తున్నాం. 4 దశాబ్దాలుగా జీవనన్నతో కలిసి ప్రయాణం చేసిన రాజకీయ సహచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషుల, అభిమానుల సమావేశం అంటూ కూడా పెద్ద కటౌట్ ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల సమయంలో ఈ సమావేశం ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పొలిటికల్ జర్నీ ఏ విధంగా ఉండబోతుంది, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేటువంటి నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో జాయిన్ అవుతారో, ఆయన పొలిటికల్ జర్నీ ఎట్లా ఉండబోతున్నట్టు కూడా హాట్ టాపిక్ గా కొనసాగినటువంటి పరిస్థితులు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బుజ్జగింపుల పర్వం కొనసాగించింది. అయినప్పటికీ కూడా బుజ్జగింపులకు లొగ్గకుండా ఆయనే తగ్గకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నటువంటి పరిస్థితి. పార్టీ ఫిరాయింపుల అంశం కావచ్చు, పార్టీ సంబంధించినటువంటి బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యే ఇక్కడికి జాయిన్ అయినటువంటి నేపథ్యంలోనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల్లో ఇతర నేతలు జోక్యం చేసుకోవడం సరైనది కాదు, టీపీసీసీ దగ్గర తమ సమస్యకు పరిష్కారం లేదు, అందుకోసమే మేమే బయటికి వెళ్తామంటూ కూడా ఇప్పటికే ఆయన అనేక సార్లు మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు బండారి ఫంక్షన్ హాల్ వేదికగా అనుచరులతో సమావేశం అయిన తర్వాత ఆయన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ సమావేశంలో జీవన్ రెడ్డి ఏం మాట్లాడతారు, ఎటువంటి అంశాలను తెర మీదకి తీసుకొస్తారు, కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి అవమానాలు ఎదురయ్యాయి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, ఆయన పొలిటికల్ సంబంధించినటువంటి జర్నీ కావచ్చు, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో జీవన్ రెడ్డి ప్రసంగం పైన రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 4 దశాబ్దాలకు పైన కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఈ రోజు జీవన్ రెడ్డి తెంపుకోబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఏ పార్టీలో చేరేటువంటి అంశాన్ని మాత్రం పూర్తిగానే పెండింగ్ లో పెడతా ఉన్నారు. ప్రజెంట్ ఈ రోజు అనుచరుల సమావేశం నిర్వహించిన తర్వాతనే ఒక క్లారిటీ తీసుకుంటాను, ఇంకే పార్టీ అనే ఆలోచన చేయలేదు, ఈ రోజు మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని చెప్తారు. రాజీనామా తర్వాత జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల పాట పట్టే అవకాశం మటుగా లోకల్గా అయితే చర్చ కొనసాగుతుంది. మొత్తం ఏ పార్టీలోకి వెళ్తారో, ఏ పార్టీలోకి వెళ్తే ఆయన పొలిటికల్ జర్నీ ఎట్లా ఉండబోతుంది, ఇతర పార్టీలు ఎట్లా ఆహ్వానిస్తున్న చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ సంబంధించినటువంటి నేతలందరూ కూడా జీవన్ రెడ్డి తమ పార్టీలోకి రావాలంటే ఆహ్వానిస్తున్నారు. ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ పార్టీ నుంచి ఆహ్వానిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా జీవన్ రెడ్డిని ఆహ్వానించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు జీవన్ రెడ్డి ఏం మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అవమానాలు ఏంటి, జగిత్యాలలో స్థానికంగా రాజకీయాల్లో ఎటువంటి పరిస్థితులు తలెత్తాయి, ఎటువంటి ఇబ్బందులు పడ్డారు కార్యకర్తలు, అనుచరులు, ఆయన ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదురు చూశారో పూర్తిగా ఈరోజు అనుచరులు కావచ్చు, అభిమానులు, శ్రేయోభిలాషుల సమావేశంలో మాట్లాడబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఈరోజు ఒక 4 దశాబ్దాల పాటుగా కాంగ్రెస్ పార్టీకి బలోపేతం కోసం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసినటువంటి నేత ఈరోజు బయటకు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జీవన్ రెడ్డి నివాసానికి ఉన్నటువంటి ఇన్నాళ్ళు ఇందిరాభవన్ పేరిట ఉన్న ఫ్లెక్సీలను కూడా అనుచరులు నిన్ననే తొలగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే టీపీసీసీ నేతలు కావచ్చు, ఏఐసీ సంబంధించినటువంటి నేతలంతా కూడా బుజ్జగింపుల పర్వం కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో ఇక్కడ ఒక 5,000 మందితో జీవన్ రెడ్డి సమావేశం కొనసాగించబోతున్నాడు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి చుట్టుపక్కల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అనుచరులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా ఇప్పుడే చేరుకుంటా ఉన్నారు. ఉదయం 11 గంటలకు జీవన్ రెడ్డి సమావేశం ప్రారంభం కాబోతున్నటువంటి సిచ్యువేషన్ చూడాలి. మరి జీవన్ రెడ్డి ఎటువంటి అంశాలను తెర మీద తీసుకొస్తారు, ఏం మాట్లాడతారో ఏమన్నా.
థ్యాంక్ యూ తిరుపతి.